యాదాద్రి అంటే అంత భక్తి, భద్రాద్రి అంటే అంత నిర్లక్ష్యానికి కావలసినటువంటి సైద్ధాంతిక అంశాలు ఏమైనా ఉన్నాయంటారా కేసీఆర్ గారి పరిగణలో? నన్నే అడుగుతున్నారు కదా శర్మ గారు, మిమ్మల్ని ప్లీజ్. ఇప్పుడు ఏదైనా కూడా ముఖ్యమంత్రులు రెండు స్వార్థం పరమార్థం రెండు చూస్తారండి. స్వామి కార్యం స్వకార్యం ఇవి రెండు చూస్తారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉంది యాదాద్రి. విమానాశ్రయం నుంచి గంటన్నరలో చేరుకోవచ్చు. అదేవిధంగా పౌరాణిక కాలం నుంచి నాటి కాలం నుంచి కూడా ఈ మన యాదగిరి గుట్ట, యాదాద్రిని యాదగిరి గుట్టగా మార్చారు. అసలు అందరం మనం తెలంగాణ వాళ్ళము యాదగిరి గుట్ట అని అనుకుంటాము. అట్లంటేనే భక్తి మనలో ఉంటుంది. అలాంటి యాదగిరి గుట్ట పైన సిటీకి దగ్గరగా ఉండడం, రియల్ ఎస్టేట్ అంతా వ్యాపించి ఉండడం, ఇది గ్రేటర్ మన హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చే సమీపంలో ఉండడం. ఒకవేళ ఈ దగ్గరలో ఉన్న ఆలయాన్ని గనక పునర్నిర్మాణం చేస్తే ఒకటి ఆ ఆలయ అభివృద్ధి వల్ల తనకు కీర్తి వస్తుంది, పుణ్యం వస్తుంది. రెండు, హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చే పర్యాటకులు కానీ విదేశీ వాళ్ళు కానీ ఇంకెవరైనా కూడా హైదరాబాద్ కు రాగానే ఒక పర్యాటక కేంద్రంగానో తీర్థక్షేత్రంగానో భవ్యక్షేత్రంగానో తిరుమలకు వెళ్ళినట్టుగా ఇక్కడికి వెళ్ళడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొప్పనైనటువంటి గుర్తింపు, ఒక గొప్పనైనటువంటి భావన కలుగుతుందన్న ఉద్దేశం ప్రధాన కారణం అయి ఉంటుందని ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి దాని మీదనే వారానికి ఒకసారి రివ్యూ మీటింగులు పెట్టి వారానికి ఒకసారి వాళ్ళతో మాట్లాడుతూ తరచూ మొదట్లో చినజీర స్వామి వారిని కలిసి తర్వాత వ్యక్తిగతంగా వెళ్ళి తనే స్వయంగా ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేలందరినీ భాగస్వాములు చేసి ఆ కార్యక్రమానికి మొత్తం నిర్మించారు. ఇది గొప్ప విషయం, చాలా గొప్పది. కానీ ఇదే విధానంగా భద్రాచలాన్ని, కొండగట్టును, వేములవాడను, బాసరను, జోగులాంబను ఇలా అనేక దేవాలయాలు మనకున్నాయి. కాళేశ్వరం ఆలయాన్ని, కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసిన కాళేశ్వరం ఆలయం అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. ఇలా చాలా ఆలయాలను కూడా ఆయన శ్రద్ధ చూపలేదు. అందులో ఎక్కువ నిరాదరణకు గురైనటువంటి ఆలయం ఈ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం. నిరాదరణకు గురవడమే కాదు, మాట తప్పింది ప్రభుత్వం. మొదటి సంవత్సరమే 100 కోట్లు ఇస్తా అని ముఖ్యమంత్రి ప్రకటించి మాట తప్పారు. రామునికి మాట తప్పితే ఎలా ఉంటుంది శ్రీశైలం గారు? పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులు, ముఖ్యమంత్రులు ఎదుర్కొన్నారు. సామాన్య ఇప్పుడు ఇది వారికి తెలియదు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇవన్నీ మీరన్న అనేక తప్పుల్లో రాముని మాట తప్పడం కూడా ఒక గొప్ప ముఖ్యమైన కారణం కూడా అయి ఉంటుంది. అందుకే ఆ దేవుళ్ళ విషయంలో గాని ఆలయాల విషయంలో గాని ఏ ప్రభుత్వం తప్పు చేసినా, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, మనం గతంలో చూసాం వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరో ఒకళ్ళు అసెంబ్లీలో తప్పుగా మాట్లాడితే వారికి ఏ రకమైన పరిస్థితి ఎదురైందో, అలా ఆలయాల విషయంతో వీళ్ళు ప్రయోగాలు చేయడం, ఆలయాల విషయం అభివృద్ధిని తమ కీర్తిగా, తమ ప్రభుత్వ కీర్తిగా స్వార్థంతో ఆలోచన ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకు అనేకమైనటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఇది కూడా ఒక కారణం. అందుకోసం వారు ఆ 100 కోట్లను ఇచ్చి, 100 కోట్లే కాదు ఇంకా అవసరమైతే ఇంకా 500 కోట్లు కేటాయించి యాదగిరి గుట్టలాగా దృష్టి పెట్టి ఉంటే ఇంకా గొప్ప కీర్తి వచ్చేది. నెక్స్ట్ ఏదైతే ఆలయ ఆస్తులు పొరుగు రాష్ట్రంలో కలిశాయో వాటి కోసం కూడా పోరాటం చేయాల్సింది ఉండే మిగతా ప్రతిపక్షాలందరినీ కూడా దాంట్లో పొరుగు రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రిని కూడా తనకు సాన్నిహిత్యం, ఆయనను కూడా ఆ విషయంలో అతని విశ్వాసాన్ని కూడా చూరగొని అతన్ని కూడా సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఇలా చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల 8 సంవత్సరాలు 5 దేవాదాయ శాఖ మంత్రి లేదా దేవాదాయ కమిషనరు, అందున 2 సంవత్సరాలు కరోనా కారణం చేత, ఇలా రకరకాల కారణాల చేత రాముడు నిరాదరణకు గురయ్యాడు. రాముడి ఆగ్రహానికి పాత్రమైన ప్రభుత్వం కూడా తొలగిపోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఒక ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం, మిగతా ఆలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేటువంటి దృష్టిని మానుకోవాలి. నిజంగా కూడా ఆలయాలకు ఇప్పుడు ఉన్నటువంటి కమిషనరు, ఇప్పుడున్నటువంటి ముఖ్య కార్యదర్శి కూడా చిత్తశుద్ధి, ధర్మనిష్ట కలిగిన వారైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఇలాంటి మనకు యుగాల నుంచి కూడా ఆ ఆలయాల కీర్తి, ఆ ఆలయాల యొక్క ప్రశస్తి, ఆలయాల యొక్క క్షేత్ర వైభవం మనకు తెలుసు కనుక
ఎలా అభివృద్ధి క్రమం జరిగిందో ఇప్పుడు ఏ పరిస్థితి ఉందో తెలుసుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యతో ప్రత్యేక దృష్టితో భద్రాచలంతో మొదలుపెట్టాలి. ఆలయ పునర్నిర్మాణాలు, ఆలయం యొక్క విస్తరణ, భక్తుల సౌకర్యాలు, గోదావరి నదిలో ప్రత్యేక ప్రాజెక్టు, రామదాసు అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు ఎక్కడైతే తిరుపతిలో జరిగిందో, అన్నమయ్య తర్వాత మనకు నాకు లింక్ గర్వించదగ్గ వాగ్గేయకారుడు రామదాసు, భక్త రామదాసు మీద ప్రైవేట్ వ్యక్తులు సినిమాలు తీశారు. కానీ ప్రభుత్వం భక్త రామదాసు పేరు మీద ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆయన సంకీర్తనల విషయంలో గాని, ఆయనకు సంబంధించిన ఆ సాహిత్యాన్ని మీద పరిశోధనలకు అవసరమైన విషయం గాని, టీటీడీ అన్నమయ్య విషయంలో ఏది చేస్తుందో భద్రాచలంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. భద్రాచలం కూడా ఒక ప్రత్యేకమైన ఛానల్ ద్వారా నిత్యం రాముడి తత్వాన్ని, రాముడికి సంబంధించిన విషయాలు ప్రపంచానికి తెలిసేటట్టుగా ఒక భక్తి ఛానల్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. భక్తి పత్రికను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మిగతా ఆలయాల్లో జరుగుతున్నాయి. కనకదుర్గ ప్రభ అని కనకదుర్గలో, ఆ శ్రీశైలంలో శ్రీశైల ప్రభ, ఏ ఆలయానికి ఆలయాలు ప్రత్యేకమైనటువంటి ధర్మ ప్రచారం చేయడానికి వేరు మార్గాలను ఎంచుకుంటూ ముందుకు పోతుంటే, భద్రాచలం 61లో జరిగినటువంటి పునర్నిర్మాణం తర్వాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి, వాళ్ళు ఇప్పుడు చెన్నారెడ్డి గాని, కాసుబ్రహ్మానందరెడ్డి గారు గాని, చివరికి కొంతమంది వాళ్ళందరూ పెద్దలు ఆగమ శాస్త్ర నిపుణులను, పండితులను, అదే విధంగా ఈ పురాణాల నుంచి వైశిష్ట్యం తెలిసినటువంటి విద్వన్మూర్తులను పిలిచి వాళ్ళ సలహాలు తీసుకునేవారు. గత ప్రభుత్వం నుంచి, అంతకుముందు ప్రభుత్వం నుంచి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దానివల్లే పెట్టుబడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారు. ఆ పద్ధతి పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.